ఈ ఆదర్శం సారు. ఈ నీతి నిజాయితీలకు మారు పేరు జీవన్ రెడ్డి గారు. ఎందుకంటున్నానంటే ఆయనకు పదవులేం కొత్త కాదు. ఎన్నో పదవులను చూసిండు. ఆయనకు పదవులు పెద్ద విషయం కాదు. పదవులు కోసం చూసిన వాడైతే ఇప్పుడు ఎన్నో పదవులు అడుగుతుండే. ఇప్పుడు నువ్వు కార్యకర్తలు అడగలేదని అంటారు. ఒక్కొక్కసారి కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అరే ఈయన సంపాదించుకోడు, మందిని కూడా సంపాదించుకొని ఏడు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఈ 42-43 ఏళ్ళ ఇయర్లో మేము చూస్తున్నాం. కానీ ఆయన దేనికి కూడా మొగ్గకుండా సమాజం కోసము అరే ఎటెళ్ళిపోతుంది ఆయన న్యాయవాది కాబట్టి ఆయన నిజాయితీగా ఎటెళ్ళిపోతుంది సమాజము అనేది ఆరాటం బాగా చూసినాం ఇన్నేళ్ళల్లో. అరే సమాజాన్ని మనం కాపాడుకోవాలి, మనంతో సహాయం మనం చేయాలి, మన ధర్మం మనం చేయాలి, మనతో ఉన్న వాళ్ళకు కూడా మన నీతే నేర్పాలి అనే మాట మాకు నేర్పిండు ఆయన. ఆయన గురువు అన్న కంటే అసలు ఆయన ఒక దేవుడి సృష్టిలో ఎక్కడో దేవుడు అనేవాడు ఎక్కడో ఉండడు. మానవుని రూపంలో వస్తాడంటే మా జైత్యాలకు ఆయన రూపంలో మాకు జైత్యాలకు పంపించిందని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఈ మీడియా ద్వారా పాపులేషన్ కావడం అసలు ఇష్టం ఉండదు. ఆయన చేసిన ప్రతి పని ఈ జిల్లాలో ఇంత మంచి నాయకుడు అనేది బయట తెలంగాణలో యావత్ దేశంలో కూడా తెలుస్తుంది. అంటే మాకు అదొక గర్వంగా ఉంది. ఈరోజు పార్టీ ప్రతిసారి మేము చేతి గుర్తుకేయండమ్మా అని ప్రతి ఊరికి మేము ఎంకరేజ్ చేసుకుంటూ గ్రూపులు అన్నిటికీ పోయినాం, ప్రతి గ్రామానికి వెళ్ళినాం. కానీ అప్పుడు మాకు ఇప్పుడు చేతి గుర్తు అనే నోట్లకు వస్తుంది. ఇక వేరే గుర్తు అనేది మా జీవితంలో జీర్ణించకపోయింది, మన నరనరాల్లో జీర్ణించకపోయింది. అట్లాంటి పార్టీని ఈరోజు వదులుకోవాల్సిన అవసరం అంటే ఇంకొక నాయకుడు అయితే మంచం వేసుకొని పడుకుంటుండే. సీఎం అసలు బుద్ధి ఉన్నోడైతే ఇంత మంచి నాయకుడు అసలు ఈ రోజులలో దొరకరు. మేము గొప్ప చెప్పడం కాదు, అసలు మేము ఇరువాకి ఏ పదవులు కూడా చేయలేదు అయినా చెప్తున్నాము అంటే ఆయన ఇంకోళ్ళు అయితే మంచం వేసుకొని పడుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే డబ్బుతో కూడుకున్నది వ్యవస్థ అంతా. ఈరోజు ఈయన డబ్బు సంపాదించాలంటే మూడు సార్లు ఎంపీ పదవి చేసిండ్రు, 6 సార్లు మంత్రి ఎమ్మెల్యే చేసిండ్రు, ఎమ్మెల్సీ చేసిండ్రు. ఇప్పుడు ఇంకొక కొత్త పార్టీ పెట్టే అంత సంపాదన ఉంటుండే. అట్లాంటిది ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి తెచ్చిండ్రు అంటే అయినా కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కానీ వెనకకు పోయేదే లేదు, ప్రసక్తే లేదు. జీవన్ రెడ్డి గారికి అందరూ అండగా ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి సారే ఇప్పుడు అందరు తొందరపడకండి, ముందు ఉంటుంది, ఇబ్బందులు పడతారు అని ఆపడం వల్ల ఇంకా రాలేదు. ఇంకా చాలా జనం వస్తారు. సార్కు అంత అభిమానం ఉన్నది. వ్యక్తిగతంగా ఓటమి గెలుపులు అనేది సర్వసాధారణం. ఆయన గెలిచినప్పుడు ఎంత ధీమాగా ఉన్నాడో ఓడినప్పుడు కూడా అంత ధీమాగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయనకు వ్యక్తిగతంగా అవమానం, కార్యకర్తలకు అవమానం జరిగేసరికి ఆయన తట్టుకోలేకపోయిండు. ఆయన చూసే చాలా నిజంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ తరానికి చేరాల్సింది కూడా చాలా ఉంది. మీ ద్వారా మన మమత మేము ఇప్పటికే పదవులు వేయలేదు. నా పెళ్ళై 30 సంవత్సరాల నుండి పార్టీ ఆయన మంచి అడుగుజాడల్లోనే తిరుగుతున్నాం. కానీ మేము పార్టీలకు పదవులకు ఆశించిన వాళ్ళం కాదు. ఆయన వ్యక్తిగతాన్ని ఇంకొక నలుగురు చేరవేయాలనే ఉద్దేశం కొద్దే మేము ఆయన వెంట ఉంటున్నాము, పార్టీలకు ఆశించి కాదు. మనం సమాజాన్ని మెరుగుపరచుకోవాలి. నెక్స్ట్ యూత్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, మన సారు ద్వారా మనం పంపాలి. మేము ఆయన దగ్గర నేర్చుకున్న విద్యను మేము ఇంకొక నలుగురికి పంపాలి అనే ఉద్దేశంతోనే మేము పనులు ఉంటున్నాం. కాబట్టి మేము పదవులకు ఆశించి ఉండేవాళ్ళే కాదు. సార్ అంటే మాకు చాలా గౌరవం. 4 దశాబ్దాల నుండి సారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సీనియర్ నాయకుడు. మేమందరం చాలా గౌరవిస్తాం. మేము బతికేపల్లి సార్ సొంత ఊరైన బతికేపల్లి గ్రామ సర్పంచ్ నేను. సార్ అంటే మాకు చాలా అభిమానం. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి సారు అభిమానాలని. సారు ప్రతి ఒక్క విషయంలో కూడా సార్ మాకు ఈ ప్రాబ్లం ఉందంటే తొందర పరిష్కరించే నాయకుడు. కానీ సార్కు ఇంత మొత్తం ఎట్లా అంటే సార్ను చాలా ఇట్లా క్షోభపడుతున్నాడు, బాగా మానసిక వేదన అనుభవిస్తున్నారు సారు. అందుకే సారు ఎలాంటి అభిప్రాయం తీసుకున్నా మేము ఆ సారు బాటలో నడుస్తామని తెలియజేస్తున్నాం. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఎన్నో సేవలు చేసిండ్రు మన నియోజకవర్గానికి, ఉమ్మడి తెలంగాణకే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి. తనను ఈ జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలిసినాయే. ఈ పరిణామాల దృష్ట్యా తను ఎంత ఒత్తిడికి లోనుకు గురైండో మనందరికీ తెలుసు. ఒక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తనకి ఎంత ఒత్తిడి అనేది దానికి బాధ, గుండె నిండా బాధతోటి ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అతని దారిలోనే మేము కూడా అదే బాటలో నడవాలని మేము కూడా రాజీనామా చేయడం జరిగింది. అతని
వారి బాటలో నడవాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఎక్స్ జెడ్పీటీసీ 95లో అండి. 95 అంటే దాదాపు ఇప్పుడు ఎంత 31 ఇయర్స్. అంతకుముందు నా హస్బెండ్ 88లో సర్పంచ్. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మనం ప్రతి పనిలో మేము ముందున్నాం. నేనైతే నాకు తెలిసి ఒక 100-150 ఎలక్షన్లలో ఒక కార్యకర్తగా ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. పార్టీని ముందరకు తీసుకుపోయే దాంట్లో మేము జీవన్ రెడ్డి గారి అడుగుల మేము ఆయనను చూసి నేర్చుకొని ఆ రకంగానే మేము అప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నాం. అంటే ఇప్పుడు 88లో అంటే 38 సంవత్సరాల నుంచి నేను పూర్తిగా ప్రజా జీవితంలో 88లో నా హస్బెండ్ సర్పంచ్, 95లో నేను జెడ్పీటీసీ, మళ్ళీ 2001లో నా హస్బెండ్ ఎంపీపీ, మళ్ళీ నేను మొన్న 19లో సర్పంచ్. అంటే ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ముందర ఉన్నాం. నేనైతే పివి నరసింహారావు గారు కూడా నన్ను చూసి పిలిచి మాట్లాడిండ్రు. మేము జీవన్ రెడ్డి గారి ఆలోచనలు వారికి అనుకూలంగా మేము ఎప్పుడు వారి అదిలో ఉండే రకంగా మేము ప్రజలకి సేవ చేసినాం. మేము సంపాదనకో దీనికో పదవి మాకు రావాలని కూడా మేము కోరుకోలేదు. ప్రజలు ఇచ్చిన పని పదవులండి మాకు ఇవన్నీ వచ్చినాయి. ప్రజల ద్వారా మాకు అందరికి వచ్చినాయి, మా కార్యకర్తలు ప్రజలు ఇచ్చినాయి. కానీ ఇప్పటి వరకు కూడా మీరు చూడండి, నేను 40 ఏళ్ళ సర్వీస్లో ఉన్నా. ప్రతి ఒక్కరూ ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమందరూ, మేడం మీకు గవర్నమెంట్ వచ్చింది అంటే మీకు పదవి వస్తుంది అందరూ. మరి ఎందుకు ఒక మహిళా కాంగ్రెస్ లీడర్గా ఒక అర్ధరాత్రి పోయి నేను పనిచేసినాం, మరి మాకెందుకు పదవి ఇవ్వలేదు? ఎవరో కొత్తగా వచ్చినా, ఇవాళ టీడీపీల నుంచి వచ్చిన వాళ్ళకో ఇంకెళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకో పదవులు వచ్చినాయి చెప్పండి. మరి మేము పని చేస్తలేమా? శోభరాణి అంటే ఒక చిన్న పిల్లల నుంచి ఒక ప్రతి ఒక్కరికి తెలుసు, జీవన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలుగా. కానీ మేము ప్రజల సేవలనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ సేవలనే ఉన్నాం. ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీని వీడాలంటే మాకు చాలా బాధగా ఉంది. కానీ మీరు చేసిన పనికి జీవన్ రెడ్డి గారిని ఎన్ని మీరు ముప్పు తిప్పలు, మమ్మల్ని కూడా ముప్పు తిప్పలు. మీరు ఇంకొకసారి రేపు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చే దాంట్లో మేము ముందర కావచ్చు, కానీ మా ఏజ్ కూడా సహకరిస్తుందా? మేము రేపు ముందరికి ఎట్లా పోతాం? మరి ఇప్పుడు వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు మాలాంటి వాళ్లకు పదవి ఇవ్వాలి కదా, ఇవ్వన్నా ఇవ్వద్దా మీరు చెప్పండి. నేను 99లో ఎమ్మెల్యే టికెట్ కొరకు గాంధీ భవన్కి అప్లై చేసుకున్నా. అప్పుడు చొప్పదండి కాన్స్టిట్యున్సీ నాది. ఇప్పుడు కూడా ధర్మపురి కాన్స్టిట్యున్సీలో నాది, నా మండల్ పెగడపల్లి. నేను అక్కడి నుంచే జడ్పీటీసీగా చేసిన, ఎంపీపీగా చేసిన, మొన్న సర్పంచ్గా చేసిన, ఇవన్నీ చేసినాం. మరి ఏదండి మాకు గుర్తింపేది? కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందా? ఇవాళ వచ్చిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఒక సీనియర్ నాయకుడు, ఆయన ఎప్పుడు కూడా కుటుంబం కొరకు, ఆయన సంపాదన కొరకు ఏది చూడకుండా ఎప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలు. ఒక్క రోజు కూడా కొంచెం సేపు టైం దొరికితే కూడా ఎప్పుడు అంటే పొద్దున లేస్తే 6 గంటల నుంచి రాత్రి 8-9 గంటల దాకా బయటనే ఉన్నారు. మరి అట్లాంటి నాయకుడికి మీరు ఎంత విలువ ఇవ్వాలా? కష్టకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం స్టేట్లో ఫామ్ చేసినప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రతి సమస్య మీద ప్రజల తరఫున పోరాటం చేసిండ్రు అంటే అప్పుడు కాంగ్రెస్ వ్యక్తిగా కాదా? మరి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు అంత భారీ మెజార్టీతోని ఫస్ట్ ప్రియారిటీతో గెలిచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిండ్రు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోతుంది అని అన్న రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఏదో దానికి ఇచ్చేసినావు అంటే నీ రేవంత్ రెడ్డి పిట్ట కథల కొరకు కాదండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ చూసిండ్రు. ఇంకా చాలా మందిని మేము రమ్మని ఎవరిని కూడా మేము ఫోర్స్ చేయలే, ఇష్టంతో కొంతమందే వచ్చిండ్రు. ఈ మంది వాళ్ళకి ఇంతే ఉన్నారా అనుకునేరు, ఈ మంది చాలా మంది ఉన్నారు. చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పతనానికి ఈరోజు జైత్యాల నుంచి ఆరంభమైందని గుర్తుపెట్టుకోండి. ఇది మేము ఒక హెచ్చరికగా ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళనే నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ, నువ్వు దినాలు లెక్క పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. 2 సంవత్సరాలను నీకు నీళ్లు తాగిపిస్తాం చెప్తున్నా. జీవన్ రెడ్డి గారు మళ్ళీ ఎందులోకి వెళ్తే మేము వారికి మేము కూడా మంచి ఆలోచన చేస్తాం. మంచి ప్రభుత్వంతో, సుస్థిర ప్రభుత్వంతో, మంచిగా ఉండే ప్రభుత్వంతో వారు కలిసి పనిచేయాలా. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం మళ్ళీ జీవన్ రెడ్డి లాంటి వారికి పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలా అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రజల సమస్యల కొరకు పనిచేసే ప్రభుత్వం కావాలా. ప్రజల కొరకు ఫస్ట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, విద్య, వైద్యం ఇవన్నీ ఫ్రీ చేసినాడు. మా గ్రామాలలో ఇబ్బందులు ఉన్నాయి. అలాంటివి మీరేం ఆలోచిస్తుండండి? విద్య లేదు, వైద్యం లేదు, ఉన్న స్కూళ్ళు మూతపడుతున్నాయి. మీరేమో చేస్తున్నావు, మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామంటారు, ఇంకేందో అంటారు. ఎక్కడన్నా ఆచరణలో ఉందా? 2 సంవత్సరాలని జరిగిపోయింది, ఇంకేం చేస్తావా నువ్వు? నువ్వేమో నేను మూసినది పెట్టుకొని ఇండ్లన్నీ గుల్లగొడుతున్నావు. నువ్వు ఫస్ట్ ప్రజల సమస్యలు తీసుకురా, స్కూళ్ళు ఓపెన్ చేయి. ప్రతి ఊరిలో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉంటున్నాయి, గవిటి కాదు. పిల్లలకు ఫీజు మేము ఫ్రీ ఫీజు పెడుతున్నామంటావు, భోజనం పెడుతున్నా అంటున్నావు. స్కూల్ ఓపెన్ చేపి ప్రతి ఊర్లో గ్రామంలో స్కూల్ ఓపెన్ చేపి
నేనైతే జడ్పీటీసీ అయిన నుంచి అడుగుతున్నా పెగడపల్లి మండలంలో ఇంటర్ కాలేజ్ కావాలని చెప్పేసి ఇప్పటివరకు నేను సీఎం గారికి చాలాసార్లు అప్లై చేసిన. సీఎం గారికి ఒక ఫోన్ నెంబర్ ఉంటుందండి. నేను ఇప్పటికీ ఒక మినిమం ఆయనకు 2 సంవత్సరాలు ఒక 200 ఫోన్లు చేసిన కావచ్చు, మీరు నోట్ చేసుకోండి. 200 సార్లు కొడితే ఎప్పుడు కూడా అసలు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎప్పుడో ఒక పిఏ లిఫ్ట్ చేసి నో అపాయింట్మెంట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక సీనియర్ నాయకురాలిని అంటే మాకు ఎప్పుడు పోయినా ద్వారం తెరిచి ఉండాలా, అవునా కదా? నాలాంటి దానికి ఇప్పటికి 2 సంవత్సరాలల్లో సీఎం అపాయింట్మెంట్ రాలేదండి. అంటే ఎంత సిగ్గు చేయటో చెప్పండి దీన్ని బట్టి, అవునా కదా? మేము గవర్నమెంట్ లేని టైంలో ప్రతి సమస్యల మీద ఎక్కడైతే ధర్నాలు చేసిండ్రో, ఎక్కడ ఏం చేస్తే వాళ్ళ కొరకు మేము పోయి వాళ్ళ కొరకు మేము నిలబడి రేపు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, మీకు మేము మా ప్రభుత్వంలో మేము పని చేపిస్తాం అని చెప్తే మీరు ఇచ్చే మాకు ఇదా? ఎవరి సమస్యలు మీరు పరిష్కారం చేపించిండ్రో ఒక్కసారి చెప్పండి. ఎక్కడ ఏ పని చేసిండ్రో చెప్పండి. ఏదైనా గ్రామంలో ఒక పని చేసిండ్రో చెప్పండి. ఏం చేసిండ్రు? మీరు టైంపాస్ చేసుకుంటుండ్రు, మీ పబ్బం గడుపుకుంటుండ్రు, అవునా కదా? నేను చెప్తా ఉన్నా. మీకు ఇంకా చాలా మాట్లాడేది ఉంది, తర్వాత తప్పకుండా మాట్లాడతామండి. వాళ్ళ మా నెంబర్ నేను జగిత్యాల రూరల్ మండల్ కన్నాపూర్ గ్రామ సర్పంచ్ని. నా పేరు సతీష్. నేను నా జన్మత నేను జీవన్ రెడ్డి గారితోనే కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే ఇక్కడ వరకు ఎదిగిన జీవన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకునే మనిషి. అతను గత 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ పదవి ఉన్నా లేకపోయినా, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎన్ని ప్రభావాలు పెట్టినా పార్టీని వదలకుండా ప్రజల కోసం, పార్టీ కోసం శ్రమించిన వ్యక్తి. ఈరోజు అలాంటి వ్యక్తిని పార్టీ దూరం చేసుకోవడం చాలా బాధాకరం. అతని విలువ, ఏదైనా మనిషి విలువ ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు, పోయిన తర్వాతనే ఆ విలువ తెలుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా తన విలువ ఏంటిదో ఈ రోజు నుంచి తెలియడం మొదలవుతుంది. ఏ ఉద్యమం కానీ, ఏ తిరుగుబాటు కానీ ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. అది ఈరోజు జీవన్ రెడ్డి గారితో స్టార్ట్ అయిందని నేను తెలియజేస్తున్నా. జీవన్ రెడ్డి గారికి మద్దతుగా యావత్ జగిత్యాల ప్రజానీకం, తన అనుచరులు ఎవరైతే సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఈరోజు అతనికి మద్దతుగా రాజీనామా చేశారు. అంటే అతని పైన ఎంత ప్రజలకు నమ్మకం ఉంది. డబ్బు మూటల కమ్ముడు మనిషి అయితే 2014లోనే కేసీఆర్ గారు ప్రభుత్వంలో తను ఉత్తర తెలంగాణ నుంచి ఏకైక ఎమ్మెల్యే, అప్పుడే మంత్రి పదవి ఇస్తానని అన్నప్పుడు అతను మంత్రి పదవుల కోసం ఆశపడైతే అదే రోజు వెళ్తుండే. అతను ఈరోజు కూడా నాకు పదవి కావాలని ఎక్కడ అడగలేదు. నా కార్యకర్తలకు న్యాయం చేయండి, నా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే ఒక సంకేతాన్ని మాత్రమే అధిష్టానానికి తెలియజేసిండు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఈరోజు అన్యాయం అవుతుంది. పార్టీ పదవులే కావచ్చు, నామినేటెడ్ పోస్టులే కావచ్చు, నిజమైన కార్యకర్తలకు అందుతలేవనే ఆవేదనతోనే ఈరోజు పార్టీపై తిరుగుబాటు చేస్తుంది. తను ఏ రోజు కూడా తన స్వార్థం కోసం పనిచేసిన నాయకుడు కాదు, తనతో ఉన్న అనుచరుల కోసమే ఈరోజు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి కారణం జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో దాన్ని ఇచ్చిన పార్టీ. సరే, ప్రభుత్వంతో ఎమ్మెల్యే గారు పనిచేస్తారు అనుకున్నప్పుడు పార్టీ అన్నా మనతో ఉంటుంది, పార్టీ పదవులు, పార్టీ టికెట్లన్నా మనకు వస్తాయని మా అందరి లోపల ఒక ఉత్తేజాన్ని నింపి పార్టీ కోసం శ్రమించేలా చేసిండు. అలాంటి సందర్భంలో మున్సిపల్ ఎలక్షన్లో తను పంపించిన లిస్టు కాకుండా ఎమ్మెల్యే గారికి పార్టీ ప్రియారిటీ ఇచ్చి బీఫామ్లు ఇచ్చి, ఎమ్మెల్యే గారు అంటారు నేను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నా అని. మరి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అర్థమైతలేదా? తెలియదు. వారు ఖచ్చితంగా ఈ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఈ పోరాటం, ఈ ఒక్క అడుగు ఇక్కడితో జగిత్యాలతో స్టార్ట్ అయింది. ఈ గడ్డ ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లు. ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి పార్టీ పతనమే జనమద కోరుకుంటారు. అందులో నేనుంటా అని చెప్తూ